ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మల్లూరు గ్రామంలోని పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వన్ కేంద్రాన్ని యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకున్నారన్నారు. రాయచోటి నియోజకవర్గంలో శాపంలా ఉన్న సాగునీరు విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలోని మల్లూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇవాళ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంది? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. దానిలో భాగంగానే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు యువకులు విద్య మీద అవగాహన కలిగిన మంత్రి వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే పేరెంట్స్ టీచర్స్ ఏదైతే మెగా పిటిఎం ప్రోగ్రామ్ ఉందో ఇది అద్వితీయంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక అవగాహన పెరిగే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది రెండో పిటిఎం ఈ అకాడమిక్ ఇయర్లో. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను ఇవ్వాలి. అలాగే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా ఈరోజు మంచి మెరిట్తో వాళ్ళు స్కూళ్ళ నుంచి బయటకు వెళ్ళాలి. అది ఎలిమెంటరీ వ్యవస్థలోనే స్టార్ట్ కావాలనే మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ విడతలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో నామకరణం చేసి పాఠ్యపుస్తకాలు, పిల్లలు ధరించే బట్టలు, వేసుకునే బూట్లు ఎక్కడ నాణ్యత లోపించకుండా నాణ్యతాపరమైన చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు ఇవ్వడం జరిగింది. రెండవది, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు బాగా మానసికంగా శారీరకంగా విద్యను అభ్యసించాలంటే పౌష్టికాహారం కావాలి. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం స్కీమ్లో నాణ్యమైన భోజనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంటర్మీడియట్ 1వ 2వ సంవత్సరాలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మూడవది, గత ప్రభుత్వంలో ఏదైతే పిల్లల చదువు కోసం హామీలు ఇచ్చి ప్రైవేట్ పాఠశాలల ప్రభుత్వ పాఠశాలని తేల్చుకోలేక ఆభాసు పాలైన పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే మాట ఇచ్చిన ప్రకారమే ప్రైవేటు గవర్నమెంట్ అందరికీ సంబంధించిన పిల్లలకు 64 లక్షల మంది విద్యార్థులకు ఒకే రోజున అకౌంట్లలో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 13,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లలో పడితే 2,000 రూపాయలు స్కూల్ యొక్క నిర్మాణాల కోసం, మెయింటెనెన్స్ కోసం కార్పస్ ఫండ్గా తీసుకోవడం జరిగింది. అలాగే విద్యాలోకంలో ఎన్నో పెరుమార్పులు తీసుకొని వచ్చాం. దానిలో ముఖ్యమైనది మెగా డిఎస్సి. మెగా డిఎస్సిలో 16,400 పోస్టులు ఒకే రోజు ఫిలప్ చేస్తే దాంట్లో డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో 450 పోస్టులు ఇవ్వడం ఇది ఒక చరిత్ర. 3% స్పోర్ట్స్ కోటాకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అన్ని రంగాల్లో కొత్త మార్పులు ఒరవడి వస్తూ ఉంది. ముఖ్యంగా పేదవాళ్లకు అభ్యసించే విద్యలో ఎక్కడ కల్తీ ఉండకూడదు, నాణ్యత లోపం ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మెగా పీటీఎం ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేశామో ఇది సూపర్ సక్సెస్ ప్రోగ్రాము. తల్లిదండ్రులకు కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మీ తరపున చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి పెద్ద బిడ్డగా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు కాబట్టి
మీకు హక్కు ఉంది. మీ పిల్లలు చదివే స్కూళ్ళకు రండి. మీరు నెలకొక్కసారైనా మీ పిల్లలకు చదువు చెప్పించే అధ్యాపకులతో, ప్రిన్సిపల్లతో, హెడ్ మాస్టర్లతో మాట్లాడండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు రేపు సక్రమార్గంలో తీర్చే గవర్నమెంట్ స్కూల్లో ఈ రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రధానంగా అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంగా యథావిధిగా కొనసాగుతుంది కదా, అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నమయ్య జిల్లా ఎలా ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గం శాసనసభ్యునిగా, ఈ ప్రాంతం నుంచి గెలిచిన మంత్రిగా నా పాత్ర ఏది వహించాలో అది వహించినాను. ఈ ప్రాంతం యొక్క పరిస్థితి, ఈ ప్రాంతం ఎందుకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించవలనో దాన్ని మాత్రమే నేను మంత్రివర్గ ఉపసంఘం దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. అలాగే గతంలో మన ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఉంచుతానని ముఖ్యమంత్రి గారు హామీ కూడా నిలబెట్టుకోవడం రెండు జరిగిపోయినాయి. కాబట్టి ఇంకా మన ముందర ఉండే లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ 3.5 సంవత్సరంలో ముందుకు తీసుకొని పోవాలి. అలాగే రాయచోటి నియోజకవర్గానికి శాపంలాగా ఉన్న తాగునీరు, సాగునీరు విషయంలో ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు. మున్సిపాలిటీ 6 మండలాలకు తాగునీరు, అలాగే 60,000 ఎకరాలకు వెలుగిల్లు, శ్రీనివాసపురం నీళ్లు ఏదైతే ఇస్తామని చెప్పామో వచ్చే 2 సంవత్సరాల్లో ఇచ్చి మాట నిలబెట్టుకునేదానికి నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. మీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 7 నెలలు అవుతుంది కదా, అభివృద్ధి సంక్షేమం ఎలా ముందుకు వెళ్తా ఉంది అనుకుంటున్నారు? మీరందరూ చూస్తున్నారు, ఈరోజు కన్నులుండి కూడా కనపడిన కబోదులు ఎవరన్నా ఉన్నారంటే కేవలం వైసీపీలో ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న బీదవాళ్ళ రక్తం దాగినారు, భూములు దోచేసినారు, ఖనిజాలు దోచేసినారు, నాణ్యత లేని మందు సరఫరా చేసి రాష్ట్రంలో లక్షలాది మంది చావుకు కారణమైన వాళ్ళు ఈ రోజు మా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా నియోజకవర్గంలో ఈ 17 నెలల్లోనే ఎప్పుడూ లేని విధంగా 350 కోట్ల రూపాయలతో 6 మండలాలకు నీళ్లు ఇప్పించే పథకం జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయించడం పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్ కు 400 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తున్నాము. అన్ని నేషనల్ హైవే రోడ్డును 4 లేన్లుగా మార్చే ప్రతిపాదన పెట్టడం జరిగింది. రాయచోటి ఏరియా హాస్పిటల్లో 50 పడకలు పెంచి 150 పడకలు చేసి క్రిటికల్ కేర్ యూనిట్ ను కూడా 23 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. 80 కోట్ల రూపాయలతో గ్రామాల్లో శక్తి వంచన లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాము. ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వంలో లాగా వైసీపీ ఏజెంట్లకు కాకుండా సక్రమంగా ప్రజల కోసం అందించే పనిలో మేము నిమగ్నమైనాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా మేము లాలూచి పడలేదు, ఒకరి దగ్గర వేలు చూపించుకునే పరిస్థితిలో మేము లేము. గత 15 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు మా మీద మాట్లాడడం, మీ చెంచాల గుర్తు మాట్లాడడం చాలా తప్పు. ఒకరి దగ్గర చెప్పించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ మేము కూడా లేము. తప్పకుండా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉన్నాం, చెప్పిన పనులు చేసి చూపిస్తాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా, ఎలా జరుగుతా ఉంది? రవాణా శాఖలో మరింత అభివృద్ధి ఎలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ధనికుడు పేదవాడు అనుకోకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఏ కార్డు ఉన్నా కూడా మహిళలు అనేవాళ్ళు పుట్టిన బిడ్డ నుంచి వృద్ధురాళ్ళ వరకు అందుబాటులో ఉన్న పథకం ఏదైనా ఉందంటే అది శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు పథకం. ఇప్పటికే ప్రభుత్వము సుమారుగా 300 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించి ఆడవారి కష్టాన్ని కూడా ఆయన భుజం మీద వేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెట్టడం మహిళా లోకానికి ఒక వరం లాంటిది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వారికి చాలీచాలని జీతాలతో ఫ్యాక్టరీలలోనో, స్కూళ్ళల్లోనో, ఇంట్లల్లోనో పనులు చేసుకునే వాళ్లకు, ఇలాంటి అన్ని తరగతులు, మధ్యతరగతి, పేదవాళ్ళు, ధనికులకు అందరికీ
ఏదన్నా ఒక పథకం ఉపయోగపడతా ఉందంటే అది ఫ్రీ బస్సే. కాబట్టి ఈ పథకాన్ని సూపర్ సక్సెస్ చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నా నియోజకవర్గంలోనే 3 ఎకరాల స్థలాన్ని రాయచోటి పట్టణంలో క్రీడా శాఖకు రిజిస్టర్ చేయించడం జరిగింది. దానిలో భాగంగానే 10 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియము, బ్యాడ్మింటన్, హాకీ కోర్టు, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా శాంక్షన్ అయినాయి. 1-2 నెలల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాలోకం నివ్వెరపోయేలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 కోట్ల రూపాయల బకాయిలు ఎవరికైతే పేద క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి చెల్లించాము. అలాగే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ 2000 ఎకరాల్లో కడుతున్నాము. నిన్నగాక మొన్న తిరుపతి దామినేడు అనే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి 27 ఎకరాలు కేటాయిస్తే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కడతామంటే దానికి ఆయన ఒప్పుకోవడము, అదే తడుగా 27 ఎకరాలను స్పోర్ట్స్ కు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసే పనిలో ఈ ప్రభుత్వము క్రీడా శాఖ ఉందని తెలియజేసుకుంటున్నా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళులాగా భావించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని చెప్పి, అది ఓర్వలేకనే వైఎస్ఆర్సీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు కూడా పట్టం కట్టబోతున్నారని చెప్పి, క్రీడలతో పాటు రవాణా శాఖలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టబోతున్నామని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.